చిన్నయే వేసిన సన్నగా ఉన్నాయి బాగానే. వంకర డిజైనింగ్ లేక వస్తాయి మంచిగా అట్లా. సో మనకు మెయిన్ విగ్రహాలు వచ్చేసి ఇవి అనమాట. కుండలు ఉన్నాయి కదా, కుండలు మొత్తం మూసుకపోతాయి అనమాట. మొత్తం అందరూ రెడీమేడ్ కొనుక్కొని వస్తే వాళ్ళు చేతులతో చేస్తాను పత్తితోటి. నమస్తే గైస్, అందరికీ ముందుగా హ్యాపీ దసరా. సో ఇంకా దసరా రావడానికి 5 రోజుల టైం అనేది ఉందన్నమాట. సో మనకు తెలుసు సిటీలో ఎలా చేస్తారో దసరా అని, కానీ విలేజ్లో ముఖ్యంగా మా ఊర్లో ఎలా చేస్తారో మీరు చూస్తే షాక్ అవుతారన్నమాట. కొద్దిగా చేంజింగ్గా ఉండొచ్చు, మీరు చూసేటోళ్ళకు వెరైటీగా కనిపించవచ్చు కూడా. సో మా ఊర్లో దసరా ఎలా చేస్తారో ఈరోజైతే మంచిగా చూపెడతాను వీడియోలో. కంపల్సరీగా ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మా కొత్తిల్లు అనమాట. కొత్తింట్లో ఫస్ట్ టైం చేస్తున్నాము. అది ఎలా చేస్తారో మొత్తం చూపెడతాను. మస్తు ఉంటుంది వీడియో అయితే, ఫుల్ ఎండ్ వరకు చూడండి, మంచిగా అనిపిస్తుంది మీకైతే. మీరు ఎప్పుడు చూస్తున్నారు ఇలాంటి వీడియోని, ఓకేనా? అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టేసింది. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టేసింది. మంచిగా పొద్దున్నే పొలానికి అయితే చెరుకులు అయితే తెచ్చినమాట, చూడొచ్చు. సో మొత్తం ఇవి 20 దాకా ఉంటాయి. మొత్తం 20 తోటి పందిరి అనేది వేస్తారన్నమాట. సో మనం సత్యనారాయణ కథ చెప్పేటప్పుడు వేస్తారు కదా పందిరి, సేమ్ అట్లనే కానీ కొద్దిగా వేరేగా ఉంటుంది. సో అది ఎలా వేస్తారో మొత్తం ముంగట వీడియోలు చూపెడతాను నేను. సో మొత్తం మామిడాకులు అవన్నీ తెచ్చేసినాము, ఆల్రెడీ వేసేసినాము. చూడు, దర్వాజాలకు అయితే మామిడాకులు అన్నీ వేసేసినాము. సో ఇంకా కొన్ని మామిడాకులు కావాలి, పువ్వులు కావాలి. సో అవన్నీ తెచ్చి పందిరి అయితే వేస్తామన్నమాట. పందిరికి అయితే బంతి పూలు అయితే అల్లుతున్నారు, తయారవుతున్నాయి. ఫైనలీ పూలు గుచ్చుడు అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. దీన్ని అయితే తొట్టెలు అంటారు అనమాట. అంటే పందిరి వేస్తారు కదా, పందిరి వేసిన తర్వాత సెంటర్లో అయితే ఇట్లా కడతారు. సో మీకు చూపెడతాను నేను ముంగట. సో మనకు మామిడాకులు కూడా రెడీ అయిపోయినాయి మొత్తం. ఇదే అనమాట మా ఇల్లు. సో ముంగట మొత్తం మా ఊరు మొత్తం ఇది. 3-4 రోజుల నుంచి అయితే మొత్తం ఇల్లు మొత్తం కడుగుడు, మొత్తం బట్టలన్నీ ఉతుకుడు, అంతా క్లీనింగ్ మొత్తం అంతా చేసి అయిపోయింది అనమాట. వాళ్ళైతే ఒత్తులు వేస్తున్నారు. అందరూ రెడీమేడ్ కొనుక్కొని వస్తే వాళ్ళు చేతులతో చేస్తారు పత్తితోటి. ఇది వచ్చేసి మట్టి అనమాట. ఇది శశికి పెడతారు. ఇట్లయితే కొన్ని ఇత్తులు వేసి కలుపుతారు అనమాట. కొద్దిగా పేడ అవన్నీ కలిపి పెడతారు. అవి మీకు చూపెడతాం ముంగట. మొత్తం పూలు కడతారు ఇట్లా. దీంట్లో నీళ్ళు నింపి పెడతారా? ఒక దాంట్లో నీళ్ళు, ఒక దాంట్లో నూనె. ఇక్కడే అనమాట కట్టేది. కనిపిస్తున్నాయి చీకులు. 4 మూలలు ఇక్కడ అక్కడ మొత్తం 4 మూలలకు చెరుకులు వేసి చేస్తారన్నమాట. చెరుకులు 2 తీసుకోవాలా? ఈ అన్ని చెరుకులతోటి చిన్నయే వేసిన, సన్నగా ఉన్నాయి బాగానే. ఇట్లే పెట్టాలా? చీమలు అయినాయి ఇవి, నల్ల చీమలున్నాయి. నాలుగు మూలలకు ఇట్లా 4 పెడతారు అన్నమాట మొత్తం. వంకర డిజైనింగ్ లేక వస్తాయి మంచిగా అట్లా. ఇంకా మధ్యలో చొట్టేలకి ఏం పెడుతుంది? ఇప్పుడు ఎన్ని కట్టింది? ఎన్ని 16? ఇప్పుడు ఒకటి పడతారేమో పెద్దగా ఉన్నాయి. అట్లా ఇంకదరు మిజే ఇంకదరు వీడికి ఎట్లా వేసుకుని అట్లా అంటుంది. మొత్తం ఒకటేనా ఇప్పుడు అంతే? ఇది ఒకటే ఉన్నది ఇప్పుడు బంతిపూలు.
ఏం కాదు పర్వం దీని మీద ఏం చేస్తాం పూజ అది ఉంటే మనం ఏం లేకుండా వస్తుంది. ఇంత కట్టలా కడితే మంచిగా కుదురుతుండే అనమాట. కట్టగా లేదు, అట్లా ఇట్లా ఆకులు వేస్తున్నాం. ఇప్పటిదాకా మనం లోపల ఉన్నాం కదా, బయటకు వచ్చి చూస్తాకలే వర్షం పడుతుంది. పూజ సామాన్ మొత్తం రెడీ చేస్తాను. సో మనకు మెయిన్ విగ్రహాలు వచ్చేసి ఇవి అనమాట. ఇవి ఏమిటితో చేసినాయి? కాపర్తో, ఇత్తడితో చేసినాయి. శ్రీ తులజా భవాని మొత్తం విగ్రహాలు. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో కింద పెడతారు అన్నమాట కుడుకలో బియ్యంలా. ఐదు కుడుకలు పోస్తే 6 అయితే నిండా పోయి అదమ్మా. ధాన్యాలు ఏమేమి విత్తులు ఉంటాయి తగి ఇలా విత్తులు ఉన్నాయి, ఉస్మాలు ఉన్నాయి. బురదలా వేస్తున్నాయి నీళ్ళు. మనం ఇంతకుముందు ధాన్యాలు కలిపినాం కదా, కుండలు ఉన్నాయి కదా, కుండలు మొత్తం మూసుకపోతాయి అనమాట. మొత్తం అన్నీ మొలకెత్తుతాయి, ధాన్యాలు మొత్తం అట్లా కనిపిస్తున్నాయి. 5 రోజులలో మొత్తం మూసుకపోయి ఏమీ కనిపించాయి మొత్తం. గౌరు వనమంతాదోడు చెరుకుల పుట్టే గౌరమ్మ, చెరుకుల వెరిగే గౌరమ్మ, చెరుకుల బసంత మాడంగా ఈ పీతుండల్ రాలంగా ఈ రావలు కలువలుకంగా వనమున చిలుకలు గబ్బున బలికే వనమంతాదోడే.